ఇంటింటి రామాయణం సీరియల్ ఆరాధ్య పుట్టినరోజు వేడుకలో పల్లవి కళ్ళ ముందే మీనాక్షితో కలిసి అక్షింతలు వేస్తుంటాడు చక్రధర్. అది చూసి తట్టుకోలేకపోయిన పల్లవి మీనాక్షిని లాగిపెట్టి కొడుతుంది. ఇక ఈ రోజు జూన్ 1 రాత్రి ప్రసారం కాబోయే ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో ఏమైందంటే, అమ్మమ్మ అని పిలిపించుకునే వయసులో నీకు మొగుడు కావాల్సి వచ్చాడా? మా డాడ్ పక్కన భార్య స్థానం నీది కాదు, అగ్నిసాక్షిగా తాలికట్టిన మా మామ్ది. నువ్వు మా మామ్ కాపురాన్ని కూల్చేయడమే కాకుండా మా ముందే చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నావు. ఆరాధ్యకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా కేకులు తినిపిస్తున్నావు. నువ్వే ఈయనకి అసలైన భార్యవి అయినట్టుగా ఫోజులు కొడుతున్నావు. నువ్వు భార్యవి అయితే మరి మా మామ్ ఎవరు? నీ భర్తకి పని మనిషి అనుకుంటున్నావా, లేదంటే నీకు సంబంధం లేదనుకుంటున్నావా? ఇలా అందరి ముందు మా మామ్ని అవమానించడం కోసమే పిలిచావు కదూ. అందరి ముందు మీ అమ్మని హైలైట్ చేయడం కోసం మా మామ్ని అవమానిస్తావా అని కడిగిపారేస్తుంది పల్లవి. దాంతో అవని, నాకు తల్లి లాంటి రాజేశ్వరి పినని అవమానించేటంత సంస్కారం నాకు లేదు పల్లవి. అవమానిస్తున్నది నువ్వు. అసలు నువ్వు ఎవరిని అవమానిస్తున్నావో తెలుసుకోలేకపోతున్నావు అని అంటుంది. తెలియకపోవడానికి నేనేం పసిపిల్లని కాదు. నేను అంటున్నది మీ అమ్మనే. అందరి దృష్టిలో మంచిదానిలా నటిస్తూ మా డాడ్ మమ్మీల కాపురంలో చిచ్చు పెట్టావు. మీ మీ అమ్మ గురించి పరితపించిపోతూ మా మామ్ జీవితాన్ని నాశనం చేశావు. మీ అమ్మని సంతోషపెట్టడం కోసం మా మామ్ని బాధపెట్టి ఏడిపిస్తున్నావు. ఇన్ని చేసినా నువ్వు మంచిదానివా? మా కుటుంబం ముక్కలైపోవడానికి కారణం నువ్వే. నువ్వు వయసులో పెద్దదానివి కాకుండా ఉండుంటే నిన్ను చంపేసేదాన్ని అని అంటుంది పల్లవి. ఆ మాటతో చక్రధర్, నోర్ముయ్, అసలు నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా? మంచి చెడు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు. అసలు దేవత లాంటి మీనాక్షి ఎవరో తెలుసా నీకు? ఈ మీనాక్షి నీకు ఏమవుతుందో తెలుసా? ఈ మీనాక్షి అంటూ గ్యాప్ ఇస్తాడు చక్రధర్. ఇంతలో అవని, నాన్న కూల్ కూల్ డ్రింక్ తాగండి, మీరు ఆవేశపడొద్దు అంటూ కూల్ చేసేస్తుంది. నా మాట వినండి నాన్న ప్లీజ్ అనేసరికి ఆగిపోతాడు చక్రధర్. ఇక పల్లవి అన్న మాటలకు మీనాక్షి కుమిలి కుమిలి ఏడుస్తుంది, పాత సినిమాల్లో డ్రామా ఆర్టిస్ట్ మాదిరిగా. ఒంటరిగా బయటకు వెళ్లి బాధపడుతూ ఉండగా రాజేశ్వరి వెళ్తుంది. చేయాల్సిందంతా చేసి వగలమారి ఏడుపులు ఏడుస్తున్నావా? నా భర్త నిన్ను 25 క్రితమే వదిలేసినప్పుడు మళ్ళీ ఆ భర్తే కావాలని ఎందుకొచ్చావు? నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త నన్ను వదిలేయలేదు. నిన్ను వదిలేశాడు అంటే నా భర్తకి నువ్వు నీ ప్రవర్తన నచ్చలేదని అర్థం అని అంటుంది రాజేశ్వరి. నేను నచ్చకపోతే నాతో కాపురం ఎందుకు చేస్తారు? పిల్లల్ని ఎందుకు కంటారు అని అంటుంది మీనాక్షి. పిల్లలు పుట్టాక నిన్ను వదిలేశాడంటే నీ మీద మోజు తీరిపోయిందని అర్థం. మోజు తీర్చుకోవడానికి నీతో కాపురం చేశాడని అర్థం కావడం లేదా? అర్థం చేసుకుని మళ్ళీ ఎందుకొచ్చావు అని నిలదీస్తుంది రాజేశ్వరి. నా బిడ్డలకు తండ్రి ఉన్నారని లోకానికి తెలియడం కోసమే వచ్చాను. నాకు భర్త ఉన్నాడనే పేరు కోసం మాత్రమే వచ్చాను అని అంటుంది మీనాక్షి. పేరు కోసమే వచ్చిన దానివే అయితే నా భర్తే నీ భర్త అని తెలిసిన తరువాత నా నుంచి నా భర్తని ఎందుకు దూరం చేశావు అని అంటుంది రాజేశ్వరి. నేను నీ భర్తని దూరం చేయలేదు. నా దగ్గరకు రమ్మని పిలవలేదు. నాతో ఉండమని పిలవలేదు. నువ్వు నీ భర్తని అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఆయన నాతో ఉంటున్నారు. భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదనే నా దగ్గరకు వచ్చారు అని అంటుంది మీనాక్షి. ఏంటే మాట్లాడుతున్నావు? నేను గౌరవం ఇవ్వకుండానే నాతో 25 కాపురం చేశాడా? నువ్వు వచ్చిన తరువాతే మా కాపురం కూలిపోయింది. నా భర్త జైలుకు పోయాడు. మా మధ్య గొడవలు వచ్చింది నువ్వు వచ్చిన తరువాతే. నా భర్త మనసులో స్థానంలో లేకుండా చేశావు. నా బ్రతుకు బుగ్గిపాలు కావడానికి నువ్వే కారణం. నువ్వే అనేదానివి లేకపోతే ఏదో ఒక రోజు నా భర్త నా దగ్గరకు వచ్చేవాడు. నా భర్త నా దగ్గరకు రావాలంటే నువ్వనే దానివి బ్రతకకూడదు అంటూ మీనాక్షి పీక పిసికేస్తుంటుంది రాజేశ్వరి. కరెక్ట్ టైంకి మన హీరోయిన్ అవని ఎంట్రీ ఇస్తుంది. పిన్ని వదలండి వదలండి అంటూ అడ్డుపడుతుంటుంది. నా జీవితాన్ని నాశనం చేసిన మీ అమ్మ ప్రాణాలతో ఉండకూడదు, చావాల్సిందే చావాల్సిందే అని ఎంత బ్రతిమిలాడినా వదలదు. దాంతో అవని రాజేశ్వరిని వెనక్కి నెట్టేస్తుంది. కాలు స్లిప్ అయి ఓ పెద్ద బండరాయిపై పడిపోతుంది రాజేశ్వరి. తల బద్దలై రక్తం ఏరులై పారుతుంది. దెబ్బకి షాక్ అయిన అవని పిన్ని పిన్ని అని అరుస్తుంటుంది. ఇంతలో కరెక్ట్ టైంకి మామ్ అంటూ వస్తుంది పల్లవి. రక్తపు మడుగులో ఉన్న రాజేశ్వరిని చూసి తల్లడిల్లిపోతుంది. లే మామ్ లే అంటూ బోరు నేడుస్తుంది పల్లవి. కట్ చేస్తే రాజేశ్వరిని హాస్పిటల్కి తరలిస్తారు. అయితే చికిత్స అనంతరం ఆమె చనిపోయింది అని చెప్తుంది డాక్టర్. ఆ మాట వినగానే అవనితో సహా అందరి గుండా ఆగినంత పని అవుతుంది. లేమ్మా లేమ్మా అని పల్లవి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నువ్వు నాకు అన్యాయం చేశావు మామ్. తల్లి ఎక్కడైనా కూతురికి అన్యాయం చేస్తుందా? లే మామ్ లే అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది పల్లవి. ఇంతలో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు చక్రధర్ వచ్చి రాజేశ్వరి అని చేయి వేయబోతాడు. అది చూసిన పల్లవి ఏయ్ జరుగు అంటే తోసేసి పారేస్తుంది. నా తల్లిని తాకే అర్హత లేదు అని అంటుంది పల్లవి. లేదు పల్లవి, ఆయన మీ నాన్న అంటూ ఆ టైంలో కూడా సొల్లు కబుర్లు చెప్తుంటుంది పల్లవి. నువ్వు నోరుమొయ్. నువ్వు మీ అమ్మ చక్రధర్ మీ ముగ్గురు కలిసి మా మామ్ని చంపేశారు. మా మామ్ చనిపోవడానికి కారణం మీ ముగ్గురే. మా మామ్కి అన్యాయం చేసింది ఆ దేవుడు కాదు, ఈ చక్రధర్ అవనియే. వీళ్ళ వల్లే మా మామ్ చనిపోయింది. మా మామ్ జీవితాన్ని నాశనం చేసి చివరికి చంపేశారు. నాకు తల్లిని లేకుండా చేశారు. వీళ్ళు మా మామ్ని తాకడానికి వీలు లేదు.
వీళ్ళ నీడపడినా నేను ఊరుకోను అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది పల్లవి. లేదమ్మా, ఇది దేవుడు రాసిన తలరాత తప్ప ఎవరూ కారణం కాదు అంటూ వేదాంతం మాట్లాడుతుంది మరో డ్రామా ఆర్టిస్ట్ పార్వతి. ఇక రేపటి ఎపిసోడ్లో రాజేశ్వరికి దహన సంస్కారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి తలకొరివి ఎవరు పెట్టారో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం.